హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆచార్య కాంపిటేటివ్ ఛానల్. కొంచెం అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉండడం వల్ల వీడియోస్ కొంచెం డిలే అయ్యాయి. ఇక్కడ నుంచి మళ్ళీ కంటిన్యూ చేద్దాము. సరే, ఈ వీడియో మన స్పెషల్ ఏంటంటే, ఇప్పటివరకు మనం చూసినటువంటి టెక్స్ట్ బుక్స్ థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ క్లాస్ టెక్స్ట్ బుక్స్ అన్నీ కూడా బ్లాసమ్స్ అని డిస్కస్ చేసాం కదా. టెక్స్ట్ బుక్స్ అన్నీ మనకి చూసాం. అయితే ఈ ఇయర్ నుంచి అంటే మన ఏపీ స్కూల్స్లో ఒక న్యూ సిలబస్ని, ఒక న్యూ కరికులంని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. టెక్స్ట్ బుక్స్ మొత్తం మారాయండి. అయితే అది ఏంటంటే ఎన్సీఈఆర్టీ టెక్స్ట్ బుక్స్ ఏవైతే ఉంటాయో, సీబీఎస్ఈ సిలబస్ ఏవైతే ఉంటుందో, ఆ సిలబస్ సంబంధించిన టెక్స్ట్ బుక్స్ అన్నీ కూడా మన ఏపీ స్కూల్స్లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇదంతా కూడా ఒక న్యూ సిలబస్. ఎవరైతే డిఎస్సిని చాలా సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు కొంచెం ఒక బ్యాడ్ న్యూస్ అనే చెప్పొచ్చు. ఎందుకు అంటే వాళ్ళు ఇప్పటివరకు కూడా ఓల్డ్ టెక్స్ట్ బుక్స్ ప్రిపేర్ అవుతూ ఉంటారు. ఆ ఓల్డ్ బుక్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళందరికీ కూడా ఇప్పుడు డిఎస్సి కండక్ట్ చేస్తే దానికి సంబంధించినటువంటి కరెంట్ అకాడమిక్ ఇయర్‌లో మనకి ఏ బుక్స్ అయితే మన స్కూల్స్‌లో యూజ్ చేస్తున్నారో అవే బుక్స్ నుంచి క్వెషన్స్ అడిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి, మనకి ఈ ఇయర్ డిఎస్సి నోటిఫికేషన్ వస్తే దానికి సంబంధించినటువంటి బుక్స్ సిలబస్ మనకి ఇది ప్రిస్క్రైబ్ చేసే అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి, ఈ బుక్స్ కూడా మనం చాలా జాగ్రత్తగా చదువుకోవాల్సిన అవసరం ఉంది. ఆల్రెడీ చదివేశాను కదా, ఇంక మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదనుకునే వాళ్ళకి ఇదొక బ్యాడ్ న్యూస్ అని చెప్పొచ్చు. అయితే ఇదే ఇస్తాడని కూడా గ్యారంటీ లేదు. బట్ దీని మీద ఎక్కువ ఫోకస్ చేయడం అనేది మనకు ముఖ్యం అని చెప్పొచ్చు. ఇంక లేట్ చేయకుండా ఈ వీడియో మనం స్టార్ట్ చేద్దాము. హనీసర్కిల్. అసలు హనీసర్కిల్ అంటే అర్థం ఏంటో చూద్దాం చూడండి. ఫస్ట్ మన టెక్స్ట్ బుక్ కవర్ పేజ్ ఎలా ఉంటుంది, సిక్స్త్ క్లాస్ టెక్స్ట్ బుక్ తీసుకుంటే, ఇది ఏదైతే సీబీఎస్ఈ సిలబస్ ఉంటుందో, ఎన్సీఈఆర్టీ సిలబస్ ఏదైతే ఉంటుందో, ఆ టెక్స్ట్ బుక్‌ని మనకు అడాప్ట్ చేసుకోవడం జరిగింది. హనీసర్కిల్ అంటే అర్థం ఏంటంటే, ఒక గార్డెన్‌లో పెరిగే పువ్వు, ఆ మొక్కని ష్రబ్స్‌ని మనం హనీసర్కిల్ అని పిలుస్తూ ఉంటారు. ఒక సెంటెడ్ స్మెల్ ఇచ్చేటటువంటి ఆ యొక్క ఫ్లవర్‌ని మనకి హనీసర్కిల్ అని పిలుస్తారు. అయితే దీని తర్వాత చూసుకుంటే, ఇక్కడ టెక్స్ట్ బుక్ మొత్తం కూడా కొంచెం డిఫరెంట్ కలర్‌లో పింక్ కలర్ ఉండడం జరుగుతుంది. ఇదంతా కూడా ఎన్సీఈఆర్టీ అడాప్టెడ్ టెక్స్ట్ బుక్ కాబట్టి, అంటే ఎన్సీఈఆర్టీ బుక్ అంటే ఆల్ ఆల్ ఓవర్ ఇండియా ఎవరైతే సీబీఎస్ఈ చదువుతున్నారో వాళ్ళకి ఇదే టెక్స్ట్ బుక్ అనమాట అండి. స్టాండర్డ్స్ కొంచెం ఎక్కువ ఉంటాయి. అట్ ద సేమ్ టైమ్ మనకి ఇప్పటివరకు మనం చూసిన టెక్స్ట్ బుక్స్ అన్నీ కూడా మన ఆంధ్ర, తెలుగు రాష్ట్రాల్లో మనకు కల్చర్ గానీ, యూజ్ చేసే ట్రెడిషన్స్ కానీ మనకి ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి గానీ, ఎన్సీఈఆర్టీ అనేసరికి ఆల్ ఓవర్ ఇండియా యూజ్ చేసే కామన్ టెక్స్ట్ బుక్ కదా! కాబట్టి ఆల్ ఓవర్ ఇండియాని రిప్రజెంట్ చేసే విధంగా కూడా మన టెక్స్ట్ బుక్స్ డిజైన్ చేస్తారు. సరే, ఇక్కడ చూడండి నెక్స్ట్. ఇదంతా కూడా టెక్స్ట్ బుక్ ఇలా ఉంటుంది. క్లాస్ 6 టెక్స్ట్ బుక్. ఇవన్నీ ఫార్వర్డ్ గానీ, ఇవన్నీ మీరు ఒకసారి చదువుకోవాల్సిన అవసరం ఉంటుంది. మన మెథడాలజీ ఆహ్, వేలో చూసుకుంటే. కంటెంట్స్ చూడండి, ఇక్కడ మనకి కంటెంట్స్ ఇచ్చారు. చూడండి ఎంత బ్రైట్‌గా ఉందో, కలర్‌ఫుల్‌గా ఉంది మొత్తం టెక్స్ట్ బుక్ కూడా. ఫస్ట్ మనకిక్కడ ఫస్ట్ లెసన్ తీసుకుంటే, హూ డిడ్ ప్యాట్రిక్స్ హోంవర్క్? అందులోనే మనకి ఏ హౌస్, ఏ హోమ్ అనే ఒక పోమ్ కూడా ఇవ్వడం జరిగింది. సెకండ్ లెసన్ వచ్చి, హౌ ద డాగ్ ఫౌండ్ హిమ్సెల్ఫ్ ఎ న్యూ మాస్టర్. దాంట్లో మనకు మరొక పోయం ఏంటంటే, ద కైట్. నెక్స్ట్ థర్డ్ లెసన్, టారోస్ రివార్డ్. ఓకే. ఈ 3 అలాగే ద క్వెరల్. ఈ 3 కూడా మనకి లెసన్స్. అలాగే నా ఫోర్త్ లెసన్, ఫిఫ్త్ లెసన్, సిక్స్త్, సెవెంత్, ఎయిత్ లెసన్స్ సెపరేట్‌గా ఇవ్వడం జరిగింది. అందులో మనం ఫోర్త్ లెసన్ తీసుకుంటే, ఎన్ ఇండియన్ అమెరికన్ విమెన్ ఇన్ స్పేస్, కల్పన చావ్లా. బ్యూటీ. బ్యూటీ అనే ఒక పోయం ఇచ్చారు. అలాగే ఫిఫ్త్ లెసన్ తీసుకుంటే, అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్కూల్, వేర్ డు ఆల్ ద టీచర్స్ గో. ఈ 2 కూడా మనకి ఈ ఫిఫ్త్ లెసన్‌లో కవర్ చేయడం జరిగింది. సిక్స్త్ లెసన్ తీసుకుంటే, హూ ఐ యామ్ అనే ఒక లెసన్ ఉంది. దాంట్లో ద వండర్‌ఫుల్ వర్డ్స్ అని కూడా మనకి కనిపిస్తుంది ఇక్కడ. నెక్స్ట్ సెవెంత్ ఫెయిర్ ప్లే, అలాగే ఒకేషన్. వెకేషన్ కాదండి, ఒకేషన్. ఇంకా లాస్ట్ లెసన్‌గా ఎయిత్ లెసన్ ద బనియన్ ట్రీ, మర్రి చెట్టు. ఇవి మనకి కంటెంట్. మరి లేట్ చేయకుండా మనం ఫస్ట్ లెసన్ ఏంటో చూద్దాం చూడండి. టీచర్ నోట్స్ ఇచ్చారు. అవేంటో చాలా జాగ్రత్తగా మనం ఈ లెసన్స్ సంబంధించి మెథడాలజీ ఓరియంటేషన్‌లో చదువుకోవాల్సి ఉంటుంది ఇవన్నీ కూడా. సరే, హియర్ ఈస్ ద ఫస్ట్ లెసన్ ఫర్ అస్. చూడండి. బిఫోర్ యూ రీడ్, డిస్కస్ ఇన్ క్లాస్. డూ యూ లైక్ హోంవర్క్? డూ యూ డూ ఇట్ యువర్‌సెల్ఫ్ ఆర్ డూ యూ గెట్ హెల్ప్? వాట్ హోంవర్క్ డూ యూ యూజువల్లీ హ్యావ్? అయితే ఇక్కడ నేను ఎప్పటిలాగే మనం కామన్‌గా చేసే మిస్టేక్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఎక్కువ ఫోకస్ చేసే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఎక్కువ మంది మిస్టేక్స్ ఇక్కడే చేస్తా ఉంటారు. ఆ మిస్టేక్స్ ఎలాంటి మిస్టేక్స్ అంటే చూడండి, ఇక్కడ యువర్‌సెల్ఫ్ అనే వర్డ్ ఉంది. ఈ యువర్‌సెల్ఫ్ అనే వర్డ్‌ని స్పేస్ ఇచ్చి రాస్తా ఉంటారు. నో, యూ షుడ్ నాట్ రైట్ లైక్ థట్. యువర్‌సెల్ఫ్ అంటే మనకి ఒకటే వర్డ్. యువర్‌కి సెల్ఫ్‌కి మధ్య స్పేస్ ఉండకూడదు. అలాగే మనము యూ సింగులర్‌గా అడ్రెస్ చేసినప్పుడు సెల్ఫ్ యూజ్ చేస్తాము. ప్లూరల్ అయితే అవర్ సెల్వ్స్. ఎఫ్‌తో ఎండ్ అయ్యే వర్డ్స్‌కి ప్లూరల్ రాసుకుంటే ఎఫ్ బదులు వీఎస్ వస్తుంది కదా! ఫర్ ఎగ్జాంపుల్ నైఫ్ ఉందనుకోండి. ఎఫ్‌ఈ గాని, ఎఫ్‌తో గాని ఎండ్ అయ్యే వర్డ్స్‌కి మనం ఏం చేస్తాము? ఎఫ్ గాని, ఎఫ్‌ఈ గాని తీసేసి వీఈఎస్ పెట్టడం ద్వారా మనం ప్లూరల్ ఫార్మ్ చేస్తాం. ఓకే. అలా. ఓకే. ఇక్కడ మనకేమంటున్నాడు, ఒక టెక్స్ట్ స్టార్ట్ చేయడం కంటే ముందు పిల్లల్లో వాళ్ళకి ఒక ఆసక్తి రేకెత్తించడానికి హోంవర్క్ సంబంధించినటువంటి కొన్ని బేస్ చేసిన కొన్ని క్వెషన్స్ అడుగుతారు. అవి అడిగిన తర్వాత మన లెసన్‌లోకి వెళ్దాం. మన ఫస్ట్ లెసన్ చూడండి. హూ డిడ్ ప్యాట్రిక్స్ హోంవర్క్?
మనకి ఇక్కడ చూస్తే ప్రతి లెటర్ ఫస్ట్ లెటర్ క్యాపిటల్ ఉంటుంది, ఎందుకంటే ఇవన్నీ కూడా కంటెంట్ వర్డ్స్ కాబట్టి. ప్యాట్రిక్ అనే వర్డ్. ఓకే, చూడండి ఫస్ట్ మనకి ఇక్కడ టెస్ట్ ఎలా ఉందంటే కొంచెం డిఫరెంట్గా ఉందండి. ఒక స్టోరీలా కాకుండా, ఒక పారాగ్రాఫ్ లా కాకుండా నెంబర్స్ని ఇచ్చి మనకి టెక్స్ట్ని డెవలప్ చేశారు. చూడండి 1 2 3 4 5 అని చెప్పేసి మనకు కనిపిస్తున్నాయి కదా, పారాగ్రాఫ్కి నెంబర్తో అడ్రస్ చేశారు. ఇంకొక ఇంట్రెస్టింగ్ ఏంటంటే మనం ఏదైనా వెన్ వి కమ్ అక్రాస్ ఎ న్యూ వర్డ్, ఎప్పుడైనా ఒక కొత్త వర్డ్ మనకి పారాగ్రాఫ్లో వచ్చిందనుకోండి, దానికి సంబంధించినటువంటి మీనింగ్ పక్కనే మనకి ఇక్కడ నోట్స్ రూపంలో పక్కనే ఇవ్వడం జరుగుతుంది. అంటే గ్లాసరీ సపరేట్గా ఇవ్వకుండా ఏదైతే టెక్స్ట్ మనం చదువుతున్నామో ఆ టెక్స్ట్ పక్కనే ఆ వర్డ్ సంబంధించిన మీనింగ్ మనకి ఇక్కడ జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆ వర్డ్ ఇక్కడ తీసుకుంటే ఎక్కడ ఉంటుంది చూడండి, ఇది ఇక్కడ చూసారా అలా అనమాట. ఇప్పుడు ఈ వర్డ్ తీసుకుంటే ఇక్కడ మనకి ఎక్కడ కనిపిస్తుంది, ఇక్కడ కనిపిస్తుంది. ఈ రకంగా మనకి ఏం చేశారంటే పక్కనే ఆ మీనింగ్స్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే మనకు చదువుతున్నప్పుడు ఈజీగా ఉంటుంది దానివల్ల. సరే, ఇంకా లేట్ చేయకుండా చూసుకోండి. మనకి 6th క్లాస్ ఫస్ట్ లెసన్ హూ డిడ్ ప్యాట్రిక్స్ హోంవర్క్ మనం డిస్కస్ చేస్తున్నాం. ఫస్ట్ చదువుతున్నాం చూడండి. ప్యాట్రిక్ నెవర్ డిడ్ హోంవర్క్. Too boring, he said. He played hockey and basketball and Nintendo instead. His teachers told him, Patrick, do your homework or you won't learn a thing. And it's true. Sometimes he did feel like an ignoramus. But what could he do? He hated homework. Patrick అనే అతనికి ఎప్పుడు హోంవర్క్ చేసేవాడు కాదు, పాస్ట్ టెన్స్లో ఉంది. టూ బోరింగ్ హీ సెడ్. ఏం చెప్తా ఉంటాడు, ఇప్పుడు కూడా చాలా బోరింగ్గా ఉంటుంది హోంవర్క్ చేయడం అంటాడు. హీ ప్లేడ్ హాకీ, బాస్కెట్బాల్ అండ్ నైంటెండో అనే ఒక వీడియో గేమ్. నైంటెండో మీకు డౌట్ వచ్చి వెంటనే ఇక్కడ చూసుకోవచ్చు. ఆ వీడియో గేమ్, ఇది ఒక వీడియో గేమ్. ఇన్స్టెంట్ బదులుగా హోంవర్క్ చేయడం బదులుగా హాకీ ఆడుతుంటాడు, బాస్కెట్బాల్ ఆడుతుంటాడు, ఈ వీడియో గేమ్ ఆడుతూ ఉంటాడు. హిస్ టీచర్స్ టోల్డ్ హిమ్, ప్యాట్రిక్ డూ యువర్ హోంవర్క్ ఆర్ యూ వోంట్ లెర్న్ అ థింగ్. ప్యాట్రిక్ నువ్వు హోంవర్క్ చేయాలి, లేకపోతే నువ్వు ఏమి నేర్చుకోలేవు అని చెప్పేసి టీచర్స్ ఎప్పుడు చెప్తూ ఉండేవారు. అండ్ ఇట్స్ ట్రూ, సమ్టైమ్స్ ఇట్ ఫీల్ లైక్ అన్ ఇగ్నోరమస్. ఒక్కొక్కసారి మనోడు ఎలా ఫీల్ అవుతూ ఉంటాడు అంటే అన్ ఇగ్నోరెంట్ పర్సన్ హూ ల్యాక్స్ ఎడ్యుకేషన్. మనోడే ఒక్కొక్కసారి ఫీల్ అవుతూ ఉండేవాడు ప్యాట్రిక్ ఏమని, తనకి ఏం తెలియని ఒక వ్యక్తిగా. అంటే ఇగ్నోరమస్ అంటే మనకి ఏవి నేర్చుకోని వ్యక్తులను ఏమంటారంటే ఇగ్నోరెంట్ పర్సన్ కింద ట్రీట్ చేస్తారు. ఆ వర్డ్ ఇది ఇగ్నోరమస్. ఇగ్నోర్ అనే వర్డ్ మనం సాధారణంగా ఎంఎస్ ఆఫీస్లో ఎంఎస్ వర్డ్లో చూస్తూ ఉంటాం. ఏమైనా స్పెల్లింగ్ ఎర్రర్ వచ్చినప్పుడు రైట్ క్లిక్ చేస్తే రెడ్ కలర్ అండర్లైన్ ఉంటుంది. ఇగ్నోర్ అంటే వదిలివేయడం అనమాట. ఏమీ తెలియకుండా ఉండడాన్ని మనం ఇగ్నోరెంట్ పర్సన్. బట్ వాట్ కుడ్ హీ డూ? హీ హేటెడ్ హోంవర్క్. కానీ ఏం చేస్తాం, అతనికి హోంవర్క్ అంటే ఇష్టం లేదు. సెకండ్ పారాగ్రాఫ్ చూడండి. దెన్ వన్ డే హీ ఫౌండ్ హిస్ క్యాట్ ప్లేయింగ్ విత్ ఎ లిటిల్ డాల్ అండ్ హీ గ్రాబ్డ్ ఇట్ అవే. మరి ఒకరోజు చూస్తే తన పిల్లి ఒక చిన్న బొమ్మతో ఆడుకోవడం చూశాడు. తీసుకుని హీ గ్రాబ్డ్ దాంట్లో ఆ బొమ్మని, పిల్లి ఆడుకుంటున్న బొమ్మ ఏదైతే ఉందో దాన్ని తీసుకుని టు హి సర్ప్రైజ్ ఇట్ వాజంట్ ఎ డాల్. ఆ సర్ప్రైజ్ ఏంటంటే అది ఒక బొమ్మ కాదు, మరేంటి చూడండి, మరేంటో. It at all, but a man of tiniest size. He had a little wool shirt with old-fashioned breeches and a high tall hat, much like a witch. He yelled, "Save me! Don't give me back to that cat. I will grant you a wish. I promise you that." అది తీరా చూస్తే అది ఒక బొమ్మ కాదు. భైరవ దీపం మూవీలో కనిపించేటటువంటి చిన్న చిన్న మరుగుజులు, డాఫ్స్ అంటాం మనకి. అంటే మరీ చిన్న సైజులో ఉన్నటువంటి ఒక మ్యాన్ ఇక మన పిక్చర్లో కనిపిస్తున్నాడు చూసారా, ఒక మ్యాన్. హీ హ్యాడ్ ఎ లిటిల్ వూల్. మనకి గల్లివర్ ట్రావెల్స్లో మనం చూస్తూ ఉంటాం ఈ కైండ్ ఆఫ్ లిల్లిపుట్స్ని. అలాంటి ఒక లిల్లిపుట్, అది బొమ్మ కాదు యాక్చువల్గా, అదొక మనిషి. ఎలా ఉన్నాడంట, ఒక లిటిల్ వూల్ షర్ట్ వేసుకున్నటువంటి ఓల్ బ్రీచెస్ అనాలి, యాక్చువల్గా బ్రిచెస్ అనే వర్డ్ యూస్ చేశారు ఇక్కడ మనకి రైటర్. బ్రీచెస్ అంటే ఏంటంటే ఇక మనకి ట్రౌజర్స్ ఉన్నాయి చూసారా, ఆ ట్రౌజర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనము బ్రీచెస్ అని అంటాం. బ్రీచెస్ ఇక్కడ మనకు బ్రిచెస్ అని అన్నాడు అంతే. అండ్ హైట్ ఆల్ హ్యాట్ మచ్ లైక్ ఏ విచెస్ అంటే మంత్రగత్తె. మరి విచ్ అంటే మంత్రగత్తె, విజార్డ్ అంటే మనకి దీనికి మ్యాస్కులైన్ జెండర్ అనమాట. హీ ఎల్డ్, అరిచాడు గట్టిగా, సేవ్ మీ, డోంట్ గివ్ మీ బ్యాక్ టు ద క్యాట్, ఐ విల్ గ్రాంట్ యువర్ విష్, ఐ ప్రామిస్ యూ దట్. వెంటనే క్యాట్ ఆడుకుంటున్నటువంటి బొమ్మ అనుకున్నటువంటి మనిషి లిల్లిపుట్ ఎవరైతే ఉన్నారో ఆ లిల్లిపుట్ తను గట్టిగా అరిచాడు. ఏమైనా హీ అంటే ఎవరంటే ఇక్కడ ఈ పర్సన్ అనమాట. ఏమని అరిచాడు, నన్ను కాపాడు, ఆ క్యాట్కి తిరిగి ఇవ్వద్దు, నీకు ఏం కావాలంటే వరవేస్తాను, నేను నీకు ప్రామిస్ చేస్తున్నానని చెప్పేసి కమిట్ అయ్యాడు. ఎవరు, ఆ లిల్లిపుట్లో కనిపించే ఒక చిన్న పర్సన్. Next, Patrick couldn't believe how lucky he was. He was the answer to all of his problems. So he said, only if you do all my homework till the end of the semester, that's 35 days. If you do a good enough job, I could even get A's. ఇక్కడ ప్యాట్రిక్ నమ్మలేకపోతున్నాడు, తను నమ్మలేకపోయాడు. వెంటనే ఏంటంటే తనకు ఉన్నటువంటి అన్ని ప్రాబ్లమ్స్కి ఒకటే ఆన్సర్. సో తను చెప్పాడు, ఏమని చెప్పాడు, నువ్వు నా హోంవర్క్ ఏదైతే ఉంటుందో సెమిస్టర్ వరకు ఆ హోంవర్క్స్ అన్ని నువ్వే చేస్తే 35 రోజులు ఉంది ఇంకా మొత్తం చేస్తే అప్పుడు నాకు నువ్వు చేసిన మంచి జాబ్, సో నాకు ఏ గ్రేడ్స్ కూడా వస్తాయి అని చెప్పేసి చెప్పాడు. అంటే ఇక్కడ 35 రోజులు ఉంది ఇంకా సెమిస్టర్ కంప్లీట్ అవ్వడానికి, సెమిస్టర్ సంబంధించిన హోంవర్క్ అంతా చేయమన్నాడు. ఎందుకంటే ఆల్రెడీ వీ వర్ ఇంట్రడ్యూస్డ్. ఎందుకంటే ప్యాట్రిక్ డిడెంట్ లైక్ డూయింగ్ హోంవర్క్, అతను హోంవర్క్ చేయడం అనేది ఇష్టం ఉండదు కదా. So the little man's face wrinkled like a dishcloth thrown in the hamper. He kicked his legs and doubled his fists, and he grimaced and scolded and pursued
పర్స్డ్ హిస్ లిప్స్. ఓహ్! యామ్ ఐ కర్స్డ్ బట్ ఐ విల్ డూ ఇట్. మనోడికి వెంటనే కోపం వచ్చేసింది. ఆ లిల్లీపుట్‌లో ఉన్నటువంటి పర్సన్ ఎవరైతే ఉన్నాడో ఆ చిన్న మనిషి మనోడికి కోపం వచ్చేసింది. ఎలా ఫీల్ అయ్యాడంటే వెంటనే తన మొఖం మీదకి తన మొఖమంతా ముడతలు పడిపోయిందనమాట. చెత్తబుట్టలో పడేసినటువంటి ఒక పనికిరాని గుడ్డని ఇసిరేస్తే మనకి యూజ్ చేస్తారు. మన వంటగదుల్లో యూజ్ చేస్తా ఉంటారు కదా! అలాంటి క్లాత్స్‌లా హ్యాంపర్ అంటే బాస్కెట్ విత్ లిడ్. మనకి ఒక బాస్కెట్‌లోకి ఇసిరేసినట్టు మనోడు ఫీల్ అయ్యాడు. తర్వాత తన లెగ్స్‌ని ఇసిరేసి ఫిస్ట్ అంటే పిడికిలి గట్టిగా బిగించాడు. హి గ్రిమేస్డ్ అండ్ స్కౌల్డ్. చూడండి గ్రిమేస్డ్, స్కౌల్డ్, పర్స్డ్ హిస్ లిప్స్ అంటే అర్థం ఏంటంటే ఆ చిరాకుని, కోపాన్ని ప్రదర్శించేలా ఫేస్ పెట్టడం అనమాట. గ్రిమేస్డ్ అండ్ స్కౌల్డ్ అండ్ పర్స్డ్ హిస్ లిప్స్. ఓహ్! ఐ యామ్ కర్స్డ్. ఛా! నాకెలా జరిగిందేంటి? నాకెంత దరిద్రంగా ఉందేంటి పరిస్థితి, నా పరిస్థితి. కానీ నేను చేయాలి అని అనుకున్నాడు. తనకి ఇష్టం లేదు చేయడం. కానీ చేయాలి తప్పదు కదా! అన్నట్టుగా. ఎందుకంటే మనోడు విషిస్తానని చెప్పేసి అడ్మిట్ అయ్యాడు కాబట్టి. నెక్స్ట్. And true his word, the little elf began to do Patrick's homework, except there was a one glitch. The elf didn't always know what to do and he needed help. Help me, he would say. And Patrick would have to help in whatever way. I don't know this word, the elf squeaked while reading Patrick's homework. Get me a dictionary. No, what's even better? Look up the word and sound it out by ఈచ్ లెటర్. మనోడికి చెప్పినట్టుగానే మొదలుపెట్టాడు. ప్యాట్రిక్స్ హోంవర్క్ చేయడం మొదలుపెట్టాడు. కానీ ఒక గ్లిచ్ అంటే టెక్నికల్ ఎర్రర్ అనమాట. చూడండి ఇక్కడ ఇచ్చాడు గ్లిచ్ అన్ ఇన్ఫార్మల్ వర్డ్ అండ్ ఫాల్ట్ ఇన్ ఎ మెషిన్ దట్ ప్రివెంట్స్ ఇట్ ఫ్రమ్ వర్కింగ్ ప్రాపర్లీ. హియర్ గ్లిచ్ ఆర్ ప్రాబ్లమ్. ఏదైనా పని చేస్తున్నప్పుడు ఆటంకం కలిగించి ఏదైనా విషయం ఉంటే దాన్ని గ్లిచ్ అంటాం. టెక్నికల్‌గా మనకు యూజ్ చేసే వర్డ్ ఇది యాక్చువల్‌గా. అయితే మనోడు హోంవర్క్ స్టార్ట్ చేసాడు. కానీ గ్లిచ్ ఏంటంటే అది ది ఎల్ఫ్ డిడ్ నాట్ ఎల్ఫ్ అంటే అర్థం ఏంటంటే ఈ చిన్న పర్సన్‌ని మనం ఎల్ఫ్ అని పిలుస్తారు. దీని ప్లూరల్ ఏంటి? ఎల్జ్. ఈ చిన్న పర్సన్ ఎవరైతే వాడిని అడ్రస్ చేస్తున్నాడు ఎల్ఫ్ అనే వర్డ్‌తో. ఓకే. ఏంటి మనోడికి ఏం తెలీదు. తనకు హెల్ప్ మీ. ఇది ఎలా ప్రొనౌన్స్ ఫుల్ ఫార్మ్ ఏంటండి? దీని ఫుల్ ఫార్మ్ ఏంటి? హీ వుడ్. ఏంటండి? హీ వుడ్ అనాలి. ఎందుకంటే దీని తర్వాత మనకు వి3 వచ్చిందనుకో ఒకవేళ అది హీ హ్యాడ్ అవుతుంది. కానీ దీని తర్వాత మనకు వి1 వచ్చింది కాబట్టి సే అనే వర్డ్ ఇది వుడ్ అవుతుంది. ఇక్కడ సెడ్ అని ఉంటే ఈ హ్యాడ్ అవుతుంది. ఇది మనం జాగ్రత్తగా ఐడెంటిఫై చేయగలగాలి. కాంట్రాక్షన్ ఫార్మ్ దీనికి సంబంధించి మనం చాలా డిస్కస్ చేసాం. మనకు ప్యాట్రిక్ హోంవర్క్ నాకు తెలీదు. ఎలా చేయాలో తెలీదు అని చెప్పేసి మనోడు అడిగితే ఐ డోంట్ నో దిస్ వర్డ్ ది ఎల్ఫ్ స్క్వీక్డ్ వైల్ రీడింగ్ ప్యాట్రిక్స్ హోంవర్క్. నాకు ఈ పదం ఏంటో అర్థం తెలియదని చెప్పేసి ఒక చిన్న అరుపుతో గట్టిగా అరిచి చెప్పాడనమాట. గెట్ మీ డిక్షనరీ. నో వాట్స్ ఈవెన్ బెటర్ లుక్ అప్ ద డిక్షనరీ అండ్ సౌండ్ ఇట్ అవుట్ బై ఈచ్ లెటర్. ఒక డిక్షనరీ తీసుకొచ్చి దాంట్లో ఉన్న ప్రతి వర్డ్ని సెర్చ్ చేసి దాని గురించి లెటర్ బై లెటర్ నాకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పు దీని అర్థం ఏంటో అని చెప్పేసి ఈ ప్యాట్రిక్ని అడిగాడు ద ఎల్ఫ్. When it came to maths, Patrick was out of luck. What are timetables? The elf shrieked. We elves never needed it. ఇక్కడ పుల్లర్ వచ్చింది. We elves never need that. ఏంటి మ్యాథ్స్ అంటే ఏంటి? ప్యాట్రిక్ అసలు లక్కీ లేదు. ఎందుకంటే టైమ్ టేబుల్స్ అంటే ఏంటి? మాకు అసలు అలాంటివి అవసరమే లేదు. అవి ఏంటి అసలు అని చెప్పేసి అడుగుతున్నాడు. హోంవర్క్ చేస్తానని కమిట్ అయ్యాడు కానీ ఆ హోంవర్క్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఏమీ మనోడు తెలియదు ఆ లిటిల్ మ్యాన్‌కి. సో ప్యాట్రిక్‌ని ఇబ్బంది పెడుతున్నాడు. అదేంటి? ఇదేంటి? అని చెప్పేసి పదే క్వెషన్స్ చేస్తున్నాడు. నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ చూస్తే స్ట్రీక్డ్ అంటే అర్థం ఏంటంటే గేవ్ ఎ లిటిల్ షార్ట్ హై పిచ్డ్ క్రై, గట్టిగా అరవడం అనమాట. బాత్‌తో అరవడాన్ని షిర్క్ అంటాం. ఓకే. నెక్స్ట్ చూస్తే అండ్ అడిషన్ అండ్ సబ్‌స్ట్రాక్షన్ అండ్ డివిజన్ అండ్ ఫ్రాక్షన్స్. హియర్ సిట్ డౌన్ బిసైడ్ మీ యూ సింప్లీ మస్ట్ గైడ్ మీ. ఎడిషన్ ఏంటి? సబ్‌స్ట్రాక్షన్ ఏంటి? డివిజన్స్ ఏంటి? ఫ్రాక్షన్స్ ఏంటి? పక్కన కూర్చొని దాన్ని సరిగ్గా గైడ్ చేయి. ఇదేంటో అదేంటో చెప్పు. ఎల్స్ నో నథింగ్ ఆఫ్ హ్యూమన్ హిస్టరీ. టు దెమ్ ఇట్స్ ఎ మిస్టరీ. సో ఇట్ విల్ హెల్ప్ హాలిడే షౌటర్ జస్ట్ గాట్ లౌడర్. గో టు ద లైబ్రరీ ఐ నీడ్ బుక్స్ మోర్ అండ్ మోర్ బుక్స్ అండ్ యూ కెన్ హెల్ప్ మీ రీడ్ దెమ్ టూ. మనోడికి ఏమీ రావు నాకు. నువ్వు నా పక్కన కూర్చొని ఈ హ్యూమన్ హిస్టరీ ఏంటో తెలీదు, ఇవేంటో తెలీదు. అవన్నీ నా పక్కన కూర్చొని నాకు ఎక్స్‌ప్లెయిన్ చేయి. నా హిస్టరీ ఒక మిస్టరీ. నీ హిస్టరీ అంతా కూడా నాకు ఒక మిస్టరీ. నాకు అవేం తెలీదు. గో టు ద లైబ్రరీకి వెళ్ళి ఆ బుక్స్ కావాలన్నా బుక్స్ తీసుకురా. అన్ని బుక్స్ తీసుకొచ్చి ఒకదానికొకటి చదివి నాకు ఎక్స్‌ప్లెయిన్ చేయి. అప్పుడే నేను హోంవర్క్ చేయగలుగుతాను అని చెప్పాడు. యాస్ ఎ మాస్టర్ ఆఫ్ ఫ్యాక్ట్ ఎవ్రీ డే ఇన్ ఎవ్రీ వే దట్ లిటిల్ ఎల్ఫ్ వాస్ ఎ నాగ్. Patrick was working harder than ever and was it a drag. He was staying up nights and never felt so weary. Was going to school with his eyes puffed and bleary. ఇక్కడ చూస్తే ప్రతిరోజు మనోడికి ఇంకా నాగ్ అంటే అర్థం ఏంటంటే వన్ హూ ట్రబుల్స్ సమ్‌వన్ ఆల్ ద టైమ్ బై కంప్లెయినింగ్ ఆర్ ఆస్కింగ్ దెమ్ టు డూ సంథింగ్. ఏదైనా ఒక పని ఆ పని చేయి, ఈ పని చేయి అని చెప్పేసి పదే ఇబ్బంది పెడుతూ కంప్లెయింట్ చేసే వాళ్ళని మనం నాగ్స్ అని పిలుస్తాం అనమాట. నాగ్. ఓకే. ఇది నాగ్ కాదు. మన పేర్లు అయితే నాగ్ అని పిలుస్తాం. నాగార్జున షార్ట్ కట్ ఫామ్ నాగార్జున అనే దానికి. కానీ ఇక్కడ నాగ్ అని చదవాలి. ఓకే. డ్రాగ్ అంటే ఏంటి? దేని ఇంట్రెస్టింగ్‌గా లేకపోతే దాన్ని డ్రాగ్ అంటాం. ఆ నైట్ అంతా కూర్చొని ఆ బుక్స్ అన్నీ చదివించి ప్యాట్రిక్ చేత నాకు అదేంటి ఇదేంటి అని చెప్పేసి డౌట్ అడగడం మొదలుపెట్టాడు మన ఎల్ఫ్. మనోడేమో ఇంక తప్పనిసరి పరిస్థితుల్లో ప్రతీది ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి నైట్ అంతా మెలకువగా ఉండి మొత్తం అంతా కూడా చెప్తూ ఉండేవాడు. కానీ ఎప్పుడు కూడా మనం అలసిపోలేదు. వేరీ అంటే అలసిపోవడం. ఎప్పుడు కూడా అలసిపోయినట్టు గానీ ఇదిగా గానీ మనోడు కనిపించలేదు. ఓకే. మొత్తం మర్నాడు స్కూల్‌కెళ్ళేసరికి మొత్తం కళ్ళు మొత్తం వాచిపోయి మొత్తం నిద్ర లేకపోతే ఎలా ఉంటుందో ఫేసు అలా అయిపోయేది ప్యాట్రిక్‌ది నెక్స్ట్ డే.
Finally, the last day of school arrived and the elf was free to go. As for homework, there was no more. So he quietly and slowly slipped out of the slipped out of the back door. Ah, చూడండి. అయితే ఫైనల్‌గా ఏమైంది? ఆ లాస్ట్ స్కూల్ డే రావడం జరిగింది. మన ఎల్ఫ్‌కి కూడా ఆ యొక్క విముక్తి కలిగిందనమాట. ఏమన్నాడు? లాస్ట్ డే వరకు ఏదైతే నువ్వు వర్క్ చేస్తావో అప్పుడు దాకా నీకు విముక్తి ఉండదు అని చెప్పేసి చెప్పడం జరిగింది కదా! అలా. అయితే ఏమన్నాడు? లాస్ట్ రోజు వచ్చేసింది. హోంవర్క్ అయిపోయింది. చేయడానికి ఇంకేం లేదు. సో, హి క్వైట్‌లీ అండ్ స్లైలీ స్లిప్డ్ ఔట్ ఆఫ్ ద బ్యాక్ డోర్. వెనక నుంచి బ్యాక్ డోర్ నుంచి వెళ్ళిపోయాడు. నా పని అయిపోయింది. ఇంకా నీకు ఇచ్చిన మాట ప్రకారం సెమిస్టర్ వరకు హోంవర్క్ చేశాను అని చెప్పేసి తప్పించుకున్నాడు. క్లియర్ స్లైలీ అంటే సీక్రెట్‌లీ అనమాట. స్లైలీ. Patrick got his A's. His classmates was amazed. His teachers smiled and were full of praise, and his parents, they wondered what had happened to Patrick. He was now the model kid. Cleaned his room, did his chores, was cheerful, never rude, like he had developed a whole new attitude. మొత్తం ప్యాట్రికే మారిపోయాడు. మనోడికి ఏ గ్రేడ్స్ వచ్చేసాయి. క్లాస్మేట్స్ మొత్తం ఆశ్చర్యపోతున్నారు. టీచర్స్ అందరూ కూడా నవ్వి ఫుల్‌గా పొగుడుతున్నారు. పేరెంట్స్ అయితే ఇంకా అసలు ఏమైంది వీడికి అని చెప్పి ఆశ్చర్యపోతున్నారు. అసలు మొత్తం ఒక మోడల్ కిడ్‌గా తయారయ్యాడు ఇప్పుడు. రూమ్ క్లీన్ చేసుకుంటున్నాడు. తన పనులు తనే చేసుకుంటున్నాడు. రోజంతా హ్యాపీగా ఎప్పుడు రూడ్‌గా ఉండట్లేదు. అంటే బాగా రూడ్ అంటే అర్థం ఏంటంటే మూర్ఖంగా ఉండట్లేదు. తన యాటిట్యూడ్ మొత్తం కూడా డెవలప్ చేసేసుకున్నాడు ప్యాట్రిక్. యూ సీ ఇన్ ద ఎండ్ ప్యాట్రిక్ స్టిల్ థాట్ హి వుడ్ ఇక్కడ చూడండి. హి హాడ్ మేడ్ దట్ టైనీ మ్యాన్ టు ఆల్ హిస్ హోంవర్క్ బట్ ఐ విల్ షేర్ ఎ సీక్రెట్ జస్ట్ బిట్వీన్ యూ అండ్ మీ. ఇట్ వాజంట్ ద ఎల్ఫ్. ప్యాట్రిక్ హ్యాడ్ డన్ ఇట్ హిమ్సెల్ఫ్. ఇక్కడ కిడ్ అంటే చైల్డ్ అని అర్థం. అలాగే చోర్స్ అంటే మనం రోజువారీ చేసే పనులు ఏవైతే ఉంటాయో వాటిని చోర్స్ అంటాం. యాటిట్యూడ్ అంటే ఏదైనా ఒక మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని మనం యాటిట్యూడ్ అని చెప్పుకోవచ్చు. ఓకే. అయితే చివరికొచ్చేసరికి ప్యాట్రిక్ అనుకుంటున్నాడు ఆ మొత్తం హోంవర్క్ అంతా కూడా చిన్న మ్యాన్ ఎవరైతే టైనీ మ్యాన్ అంటే స్మాల్ మ్యాన్ ఎవరైతే ఉన్నారో తనే చేశాడు అనుకుంటున్నాడు. కానీ బట్ ఐ విల్ షేర్ ఎ సీక్రెట్ జస్ట్ బిట్వీన్ యూ అండ్ మీ. ఇప్పుడు ఈ రైటర్ మనతో మాట్లాడుతున్నాడు. నేను సీక్రెట్ చెప్తాను. నీకు మాకు మధ్యలో ఉండాలి సీక్రెట్. అదేంటంటే ఇట్ వాజంట్ ద ఎల్ఫ్. ప్యాట్రిక్ హ్యాడ్ డన్ ఇట్ హిమ్సెల్ఫ్. హోంవర్క్ చేసింది ఎల్ఫ్ కాదు. హోంవర్క్ చేసింది ఎవరండి? ఎల్ఫ్ కాదు. చేసిందంతా ఎవరు? ప్యాట్రిక్ మాత్రమే అని చెప్పి ఇక్కడ క్లియర్‌గా మనకి తెలుస్తుంది. అంటే ఎల్ఫ్ నాకు అది కావాలి, ఇది కావాలని చెప్పేసి ఇండైరెక్ట్‌గా ప్యాట్రిక్ చేత మొత్తం హోంవర్క్ చేయించేసేవాడనమాట. నాకేం తెలీదు హెల్ప్ చేయి అనుకుంటా. మన ప్యాట్రిక్ ఏమో ఎల్ఫ్ చేసాడు అని చెప్పేసి తెలియకుండానే ఆ హోంవర్క్ చేశాడు అనుకుంటున్నాడు. ఇక్కడ ఇది చూడండి. ఇందాక మనం చూసుకుంటే హీ వుడ్ వచ్చింది కదా! ఇప్పుడు ఈ హ్యాడ్ అవుతుంది. ఎందుకంటే దీని తర్వాత వచ్చింది మేడ్ అనే వి3 కాబట్టి. మేడ్ అంటే వి3. మరి వి1 ఏంటి దీనికి? మేక్. ఒకవేళ మేక్ ఉండుంటే అది హీ వుడ్ అనుకోవచ్చు. కానీ పర్ఫెక్ట్ టెన్స్ కాబట్టి ఇది హ్యాడ్ అని యూజ్ అవుతుంది. ఇలా ఐడెంటిఫై చేయాలి. ఓకే. ఇది కారల్ మోర్ అనే ఒక రైటర్ రాసినటువంటి హూ డిడ్ ప్యాట్రిక్స్ హోంవర్క్ అనే లెసన్ నుంచి తీసుకున్నటువంటి ఒక చిన్న లెసన్. ఓకే. నెక్స్ట్ ఇక్కడ మనకు కొన్ని క్వెషన్స్ ఇవ్వడం జరిగింది. ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వెషన్స్. రిఫర్ టు దట్ పార్ట్ ఆఫ్ ద టెక్స్ట్ హూజ్ నెంబర్ ఇస్ గివెన్ అగైన్స్ట్ ద క్వెషన్. దిస్ అప్లైస్ టు ద కాంప్రిహెన్షన్ క్వెషన్స్ త్రూ అవుట్ ద బుక్. ఇక్కడ క్వెషన్స్ అన్నీ కూడా ఇప్పటివరకు మనకు అడ్రస్ చేసిన పారాగ్రాఫ్ పక్కనే ఉన్నటువంటి నెంబర్స్‌తో డినోట్ చేసిన దాంట్లో ఆన్సర్ ఉంటుందని కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుందనమాట. ఫస్ట్ క్వెషన్ చూడండి. అసలు క్వెషన్ ఏ వరకు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. దాని తర్వాత ఆన్సర్ మీరే చెప్పగలుగుతారు. వాట్ డిడ్ ప్యాట్రిక్ థింక్ హిస్ క్యాట్ వాస్ ప్లేయింగ్ విత్? వాస్ ఇట్ రియల్లీ? వాట్ వాస్ ఇట్ రియల్లీ? ప్యాట్రిక్ ఏమనుకున్నాడు క్యాట్ ఆడుతుంటే? డాల్ అనుకున్నాడు. హీ థాట్ ఇట్ వాస్ ఎ డాల్. వాట్ వాజ్ ఇట్ రియల్లీ? కానీ ఇది నిజంగా డాలా? నో. ఇట్ వాజ్ నాట్ ఎ డాల్. ఇట్ వాజ్ ఎ టైనీ మ్యాన్. ఒక చిన్న మ్యాన్ అనమాట. ఎల్ఫ్. ఓకే. వై డిడ్ ద లిటిల్ మ్యాన్ గ్రాంట్ ప్యాట్రిక్ ఎ విష్? ప్యాట్రిక్‌కి ఆ లిటిల్ మ్యాన్ ఎందుకు ఒక వరాన్ని ఇచ్చాడు? విష్ ఎందుకు ఇచ్చాడు? బికాస్ హీ వాంటెడ్ టు సేవ్ హిమ్ ఫ్రమ్ ద క్యాట్. ఆ క్యాట్ నుంచి సేవ్ చేయమని చెప్పేసి ఆ యొక్క వరాన్ని ఇవ్వడం జరిగింది. రీజన్ అది. వాట్ వాస్ ప్యాట్రిక్స్ విష్? ప్యాట్రిక్ విష్ ఏంటి? హీ వాంటెడ్ హిస్ ఆల్ హిస్ హోంవర్క్ టు డూ విత్ ద పర్సన్. ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ ద్వారా ఆ వర్క్ అంతా కూడా చేయించుకోవాలని చెప్పేసి మనోడు కోరుకున్నాడు. ఇన్ వాట్ సబ్జెక్ట్స్ డిడ్ ద లిటిల్ మ్యాన్ నీడ్ హెల్ప్ టు డూ ప్యాట్రిక్స్ హోంవర్క్? ఏ సబ్జెక్ట్స్‌లో మనకి చేశారని చెప్పేసి అయితే 5, 6 పారాగ్రాఫ్‌లో మనకు కనిపిస్తుంది. 5లో చూసుకుంటే మనకి ఇక్కడ ఫస్ట్ డిక్షనరీ. ఫస్ట్ ఏం చేశారండి ప్యాట్రిక్స్ హోంవర్క్‌లో? ఈ వర్డ్ ఏంటో నాకు తెలియదు. డిక్షనరీ తీసుకురా అన్నాడు. అంటే ఇంగ్లీష్ అయ్యి ఉండొచ్చు. తర్వాత 6లో చూసుకుంటే 10 మ్యాథ్స్ కానీ, హిస్టరీ కానీ ఈ 3 సబ్జెక్ట్స్ కూడా మనకి హెల్ప్ చేయడం జరిగింది. హౌ డిడ్ ప్యాట్రిక్ హెల్ప్ హిమ్? ప్యాట్రిక్ ఎలా హెల్ప్ చేశాడండి? హీ ఆల్వేస్ గైడెడ్ హిమ్ టు డూ హోంవర్క్. ఎప్పుడు కూడా ఎలా చేయాలో ఏంటో చదివి తనకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉండేవాడు. అంటే డైరెక్ట్‌గా తనే చదువుతున్నాడు ఇక్కడ. హూ డూ యూ థింక్ డిడ్ ప్యాట్రిక్స్ హోంవర్క్? ద లిటిల్ మ్యాన్ ఆర్ ప్యాట్రిక్ హిమ్సెల్ఫ్? గివ్ రీజన్స్ ఫర్ యువర్ ఆన్సర్. ఇట్స్ నాట్ ద లిటిల్ మ్యాన్. ఇట్స్ ప్యాట్రిక్ హిమ్సెల్ఫ్. ఎందుకంటే ప్యాట్రికే చేశాడు. బికాస్ హీ డిడ్ ఎవ్రీథింగ్ అండ్ గైడెడ్ ద లిటిల్ మ్యాన్. మనోడే అంతా చదివి చేశాడు అంతే. సో ఇక్కడ ఇండైరెక్ట్‌గా చదివేది ఎవరు? ప్యాట్రిక్. సో హోంవర్క్ చేసింది కూడా ప్యాట్రిక్ అని మనం చెప్పొచ్చు ఇక్కడ. నెక్స్ట్ వర్కింగ్ విత్ లాంగ్వేజ్. డిఫరెంట్‌గా ఉంటుంది. ఇక్కడ నుంచి అంతా కూడా కొంచెం అలవాటయ్యే వరకు కూడా. కాకపోతే లాంగ్వేజ్ అంతా ఒకటే. మనం చేసేది ఏమి ఉండదు. డిఫరెన్స్ అంటే వే ఆఫ్
రిప్రజెంటేషన్ కానీ క్వశ్చనింగ్ కానీ డిఫరెంట్గా ఉండొచ్చేమో కానీ లాంగ్వేజ్ అంతా ఒకటే ఉంటుంది. దీంట్లో కొత్తగా భయపడాల్సిన అవసరం ఏం లేదు. ఫస్ట్ ఇక్కడ ఏమొచ్చాడు, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అండ్ ద సెంటెన్సెస్ బిలో విత్ ది వర్డ్స్ ఆర్ ఫ్రేజెస్ ఫ్రమ్ ద బాక్స్. యూ మే నాట్ నో ద మీనింగ్ ఆఫ్ ఆల్ ద వర్డ్స్. లుక్ సచ్ వర్డ్స్ అప్ ఇన్ ఎ డిక్షనరీ ఆర్ ఆస్క్ యువర్ టీచర్. మనకి స్టూడెంట్స్ చేయాల్సిన యాక్టివిటీస్ ఇవి. ఈ పదాల అర్థాలు తెలియకపోతే డిక్షనరీలో సెర్చ్ చేసి చూడండి అని చెప్పేసి అంటున్నారు, లేదా టీచర్ని అడగమంటున్నారు. సరే చూద్దాం, కాంటెక్స్ట్ బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. సమ్ పీపుల్ ఫైండ్ హౌస్ హోల్డ్ బోర్ బట్ ఐ లైక్ టు హౌస్ హోల్డ్ డాష్ ఏ బోర్ బట్ ఐ లైక్ టు హెల్ప్ అట్ హోమ్. ఇక్కడ ఏంటండి, సమ్ పీపుల్ ఫైండ్ హౌస్ హోల్డ్ చోర్స్ అంటే ఏంటి చెప్పుకున్నాం మనం, రోజు చేసి ఇంట్లో చేసే పనుల్ని చోర్స్ అంటాం. ఏ బోర్ అంటే ఇక్కడ బీఓఆర్ఈ బోర్ కొడుతుంది అంటాం కదా అది. అలాగే బీఓఆర్ బోర్ అని అర్థం కూడా ఉంటుంది. ఆడపందిని మనం బోర్ అంటామని చెప్పేసి లాస్ట్ క్లాస్లో కూడా చెప్పుకున్నాడు గుర్తు, ప్రీవియస్ వీడియోస్లో. సో చోర్స్ అనేది మనకి ఇక్కడ ఒకటి అయ్యే అవకాశం ఉంది. హూ స్టోల్ ద డైమండ్ ఈజ్ స్టిల్ ఏ మిస్టరీ. ఎవరికి దొంగిలించారో తెలీదు, అది ఇంకా మిస్టరీగానే ఉంది. మూడోది, దిస్ డాష్ వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ఏ ఎగ్జిబిషన్. దీనికి సంబంధించి మనకి ఎక్కడ ఉంది, ఇది సెమిస్టర్. ఈ సెమిస్టర్లో మనకి చాలామంది సెమిస్టర్ స్పెల్లింగ్ తప్పు రాస్తున్నారండి. సెమిస్టర్ అనగానే ఎంఐఎస్ పెడతారు చాలామంది, తప్పు. ఎంఐఎస్ కాదు, SCMESTER. సెమిస్టర్ స్పెల్లింగ్లో ఐ ఉండదు, ఈ మాత్రమే ఉంటాయి, గుర్తుపెట్టుకోవాలి. సెమిస్టర్. సో మూడో దానికి ఆన్సర్ ఇది అవుతుంది. ఓకే, ఇది మనకు 2. నెక్స్ట్, డాష్ ది ఎల్ఫ్ బిగాన్ టు హెల్ప్ ప్యాట్రిక్. మనకి ఇక్కడ ఏం చేశాడు, ట్రూ ఈజ్ వర్డ్. తనకు చెప్పిన దాని ప్రకారం మనకి ఏం చేశాడండి, హెల్ప్ చేయడం స్టార్ట్ చేశాడు. నెక్స్ట్, కెన్ యూ లుక్అప్ అంటే సర్చ్ చేయడం అనమాట. డిక్షనరీలో బుక్స్ ఇక్కడ కాదు, డిక్షనరీలో మనకి చూసి చెప్తావా అని చెప్పేసి అడగడం జరిగింది కదా, అదనమాట. సో కెన్ యూ లుక్అప్ అని చెప్పుకోవచ్చు. ఐ స్టార్టెడ్ ఎర్లీ టు బీ ఆన్ టైమ్ బట్ ఐ వాజ్ అవుట్ ఆఫ్ లక్. నేను త్వరగా స్టార్ట్ అయ్యాను కానీ నాకు లక్ లేకపోవడంతో నేను ట్రాఫిక్ జామ్లో ఇరుక్కుపోయానని చెప్తున్నాడు. షీస్ గాట్ ఎ లాట్ ఆఫ్ బుక్స్ బట్ బిట్వీన్ యూ అండ్ మీ, మన ఇద్దరి మధ్య మాత్రమే ఉండాలి. ఐ థింక్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ బారోడ్. ఓకే, ఇది మనకి ఇచ్చినటువంటి యాక్టివిటీ. దీని తర్వాత చూద్దాం. ఇక్కడ మనకు ఒక క్రాస్ వర్డ్ పజిల్ ఇచ్చారు. క్రాస్ వర్డ్ పజిల్ అంటే మనకి అక్రాస్ అలాగే డౌన్ అని చెప్పేసి ఉంటాయి వర్డ్స్, ఆ హింట్స్గా బేస్ చేసుకుని వాటిని మనం ఫిల్ చేయాలన్నమాట. సరే, ఇక్కడ చూస్తే వెరీ టైర్డ్ అన్నాడు. వెరీ టైర్డ్ అంటే అర్థం ఏంటి అంటే వేరీ అని చెప్పుకున్నాం కదా, వేరీ. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే హ్యాడ్ అండ్ యాంగిల్ లుక్ ఆన్ ద ఫేస్. ఎలాంటి లుక్ ఉంది మనకి చూసుకుంటే, స్కౌల్డ్ లుక్ ఉందని చెప్పేసి చెప్పాం కదా, అదనమాట. స్కౌల్డ్. తర్వాత షార్ట్ ట్రౌజర్స్, బ్రీచెస్ అంటే చెప్పుకున్నాం. బ్రీచెస్ షార్ట్ ఉన్నటువంటి వాటిని బ్రీచెస్ అంటారు అని చెప్పేసి చెప్పాను. బ్రీచెస్, ఇది సి. ఇది సి, బ్రీచెస్. నెక్స్ట్, ఫాల్ట్ ఇన్ ఏ మెషిన్ దాట్ ప్రివెంట్స్ ఇట్ ఫ్రమ్ వర్కింగ్ ప్రాపర్లీ. గ్లిచ్ అని చెప్పారు మనకు. గ్లిచ్ క్యాపిటల్ లెటర్స్ రాద్దాం. నెక్స్ట్, ఏ స్మాల్ అండ్ నాటీ బాయ్ ఫెయిరీ ఎల్ఫ్. ఇప్పుడు దాకా మనం అక్రాస్ చూసాము, అడ్డం చూసాము. ఇప్పుడు డౌన్ చూద్దాం. వర్క్ దట్ మస్ట్ బి డన్ ఎవ్రీడే ఆఫెన్ బోరింగ్. ప్రతిరోజు చేసే పనులు, అప్పుడప్పుడు చిరాకు అనిపించే పనులు ఏంటంటే చోర్స్. నెక్స్ట్, ఆ బాస్కెట్ విత్ ఏ లిడ్తో ఉన్న బాస్కెట్ మనం ఏమంటామని చెప్పి హ్యాంపర్ అని చెప్పేసి చూసాం మనం. హ్యాంపర్ ఎక్కడ ఉందండి అది, ఇక్కడ. ఓకే, హ్యాంపర్. లాస్ట్ వన్, గేవ్ ఏ షార్ట్ హై పిచ్ ప్రైస్. దీన్ని ఒక స్క్వీక్ అంటారని చెప్పేసి చూసుకోం కదా. షిర్క్ మనం తీసుకుంటాం మనం. ఓకే, షిర్క్డ్. ఇవి మన టెస్ట్లో ఉన్నటువంటి వర్డ్స్ ఇవన్నీ కూడా కొత్తవేం కాదు, బట్ మీనింగ్స్ తెలుసుకోవాలి. ఇక్కడ ఒక్కదాని మీనింగ్ తెలుసుకోవాలి. వేరీ అంటే బాగా అలసిపోవడం, అలాగే మా కోపంతో మనకి ఫేస్కి పెడితే దాన్ని స్కౌల్డ్ అంటామని. గ్రిమేస్డ్, స్కౌల్డ్ అండ్ పర్సూడ్ హిస్ లిప్స్ అని చెప్పుకున్నాం కదా ఆ కాంటెక్స్ట్లో. ఓకే, దీని తర్వాత చూడండి. ఇక్కడ మనకు స్పీకింగ్ ప్రాక్టీస్ ఇచ్చారు. In the story, Patrick does difficult things he hates to do because the elf pretends he needs help. Have you ever done something difficult or frightening by pretending about it in some way? Tell your classmates about it. Say what you feel about homework. The words and phrases in the boxes may help you. Do you think it is useful? Even though you may not like it, form pairs and speak to each other. ఇక్కడ ఏం కాదండి, ప్యాట్రిక్ తప్పించుకోవడం కోసం అని చెప్పేసి హెల్ప్ చేస్తున్నట్టు, హెల్ప్ అడిగినట్టు మొత్తం పని అంతా ఎలా చేయించాడో అలాంటి పనులు ఎప్పుడైనా మీరు చేశారా? ప్రెటెండింగ్ అని నటించడం, ఫ్రైటింగ్ అని భయపడడం, అలాంటివి ఏమైనా చేశారా? చేస్తే మీ క్లాస్మేట్స్తో షేర్ చేసుకోండి అని చెప్పేసి స్పీకింగ్ ప్రాక్టీస్ కోసం ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చారండి ఎలా చేయాలో ఏంటో. ఒకవేళ నాకు హోంవర్క్ ఇష్టమైతే ఐఎమ్ నాట్
ఫాండ్ ఆఫ్ హోంవర్క్, నాకు ఇష్టం కాదు, ఐఎమ్ నాట్ ఫాండ్ ఆఫ్ హోంవర్క్, హోంవర్క్ అంటే ఇష్టం కాదు, పిల్లలకి ఎవరికి హోంవర్క్ అంటే పెద్దగా ఇష్టం ఉండదు, ఆ టైంలో ఆడుకోవచ్చు కాబట్టి హోంవర్క్ చేసే టైంలో. యువర్ పార్ట్నర్ మే రిలే బట్ మై సిస్టర్ హెల్ప్స్ మీ విత్ మై లెసన్ అట్ హోమ్ అండ్ దట్ గివ్స్ ఏ బూస్ట్ టు మై మార్క్స్. ఇక్కడ అన్నీ కూడా ఏంటి ఎగ్జాంపుల్స్ ఇవ్వడం జరిగింది, ఇక్కడ ఉన్నటువంటి హింట్స్ తీసుకొని మనం డెవలప్ చేసుకోవచ్చు. నెక్స్ట్ రైటింగ్ చూస్తే ది స్టోరీ హ్యాస్ అ లాట్ ఆఫ్ రైమింగ్ వర్డ్స్ యాజ్ ఎ పోయమ్ డస్, కెన్ యూ రైట్ అవుట్ సమ్ పార్ట్స్ ఆఫ్ ఇట్ లైక్ ఎ పోమ్ సో దట్ ద రైమ్స్ కమ్ అవుట్ అట్ ద ఎండ్ ఆఫ్ సపరేట్ లైన్స్. ఇక్కడ మనకి చూసుకుంటే ప్రతి పార్ట్ కూడా ప్రాస అంటాం మనం. రైమింగ్ అంటే ఏంటంటే ప్రాస. ప్రతి పోయం చివరి పదం యొక్క చివరి అక్షరము మనకి ఆల్మోస్ట్ ఒకేలా ప్రొనౌన్స్ చేసేలాగా వస్తే దాన్నే మనం ఏమంటామంటే రైమింగ్ అంటాం. అది మనందరికీ తెలిసిందే. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇక్కడ చూడండి, ప్యాట్రిక్ నెవర్ డిడ్ హోంవర్క్, టూ బోరింగ్ హీ సెడ్, హీ ప్లేడ్ బాస్కెట్బాల్ అండ్ హాకీ అండ్ నైంటెండో ఇన్స్టెడ్. ఇక్కడ చూసారా, ఎడ్ అనే 2 రైమింగ్ వర్డ్స్ మనకి ఫినిష్ అయ్యింది. ఓకే, అలాగే ఇంకా చూసుకుంటే ఈ ఈ వీటిని మనము రైమింగ్ వర్డ్స్ అంటాం. వీటికి సంబంధించినటువంటి కొన్ని ఎగ్జాంపుల్స్ మనకు టెక్స్ట్ బుక్లో నుంచి ఫైండ్ అవుట్ చేయమన్నాడు, అది కూడా చెప్పుకున్నాం. బ్రిడ్జెస్ అని బ్రీచెస్ అని కూడా మనకి రైమింగ్ కోసం యూస్ చేశారని కూడా ఇచ్చారు, అలాంటివి అనమాట. నెక్స్ట్ చూసుకుంటే మరికొన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇఫ్ యూ వర్ టు రైట్ కేర్ఫుల్లీ వీ వుడ్ సే హోంవర్క్ ఈస్ టూ బోరింగ్ హీ సెడ్, హీ క్లీన్డ్ హిస్ రూమ్ అండ్ డిడ్ హిస్ చోర్స్. రీరైట్ ద ఫాలోయింగ్ ఇన్కంప్లీట్ సెంటెన్స్ కేర్ఫుల్లీ సో దట్ ద రీడర్ డస్ నాట్ హ్యావ్ టు గెస్ వాట్ ఈస్ లెఫ్ట్ అవుట్. ఇక్కడ ఇచ్చినటువంటి అంటే ఫుల్ సెంటెన్సెస్ ఇవ్వకుండా ఆ కాంటెక్స్ట్ని బట్టి అక్కడ ఎవరితో మాట్లాడుతున్నారో ఫుల్ అర్థాలు ఏంటో అర్థం చేసుకునే విధంగా మనం చూసుకోమని చెప్పేసి అన్నాడు. మోర్ అండ్ మోర్ బుక్స్, టూ డిఫికల్ట్, గాట్ అ ప్లేట్, మిస్ ద బస్, సాల్వ్ ద మిస్టరీ, ఇవన్నీ కూడా రీరైట్ చేయమంటున్నాడు. రీరైట్ అంటే ఏం కాదండి, అక్కడ ఎవరిని అడ్రస్ చేస్తున్నట్టు ఆ కాంటెక్స్ట్లో ఫుల్ సెంటెన్స్ ఏంటో మనం ఊహించలేమంటున్నాడు. నెక్స్ట్, లుక్ అట్ దిస్ కార్టూన్ బై ఆర్కే లక్ష్మణ్, రీడ్ ద సెంటెన్స్ గివెన్ బిలో ద కార్టూన్, డిస్కస్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ విత్ యువర్ పార్ట్నర్, వాట్ ఈస్ ఇట్ అబౌట్. ఇక్కడ కార్టూన్ చూసి ఇక్కడ ద ఫేమస్ కార్టూనిస్ట్ ఆర్కే లక్ష్మణ్ గారు గీసినటువంటి కార్టూన్ ఒకటి ఇవ్వడం జరిగింది. ఆ కార్టూన్ బేస్ చేసుకుని అక్కడ కొన్ని క్వశ్చన్స్ ఇచ్చారు, దాన్ని అడ్రస్ డిస్కస్ చేయమంటున్నారు. వాట్ ఈస్ ఇట్ అబౌట్, ఇక్కడ ఏముంది మనకి, గెట్ ఆన్ యువర్ హోంవర్క్, ద సమ్స్, ద కంపోజిషన్, హిస్టరీ, జోగ్రఫీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్ అండ్ స్టాప్ రీడింగ్ ద లాస్ ఎగ్నెస్ట్ చైల్డ్ లేబర్. ఇక్కడ ఫన్ ఏంటంటే హోంవర్క్ చేయమని చెప్పేసి చెప్తున్నారు. ఇక్కడ బాబు ఎక్కువ పుస్తకాలతో ఒక బాల్ కూర్చున్నాడు, చాలా చాలా వీరిగా కనిపిస్తున్నాడు చూసి. ఇక్కడ మనకు చూడండి, ఇలాంటి ఈ కామన్ మ్యాన్ పిక్చర్తోనే ఆర్కే లక్ష్మణ్ గారు కార్టూన్స్ బాగా ఫేమస్. సరే, ఇక్కడ ఏమంటున్నాడు, హోంవర్క్ చెయ్యి, సమ్స్ అని, కంపోజిషన్, హిస్టరీ, జోగ్రఫీ మొత్తం చదువు, కానీ ఏది ద లాస్ ఎగ్నెస్ట్ చైల్డ్ లేబర్ అని బుక్ మాత్రం చదువు, పక్కన పెట్టు, దాన్ని పక్కన పెట్టి మొత్తం వర్క్ చేసుకో అని చెప్పేసి అంటున్నారు. చూసారా, ఈ టైటిల్ చూసారా ఎంత ఫన్నీగా ఉందో, ద లాస్ ఎగ్నెస్ట్ చైల్డ్ లేబర్. అంటే హోంవర్క్ అంటే లేబరే కదండి, పిల్లలకి కష్టపడి వాళ్ళ చేత చేయించే పనే కదా. ఈ టైటిల్తో ఉన్న బుక్లో చైల్డ్ లేబర్ అనేది క్రైమ్ కాబట్టి ఆ బుక్ చదవడం మానేసేసి హోంవర్క్ చేయని చెప్పేసి ఫన్నీ వేలో మనకి ఇక్కడ అడ్రస్ చేయడం జరిగింది ఆర్కే లక్ష్మణ్ గారు, ద గ్రేట్ కార్టూనిస్ట్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఒక మనకు పోయం ఇవ్వడం జరిగింది, అ హౌస్ అ హోమ్. హౌస్కి హోమ్కి తేడా చాలామందికి డిఫరెన్స్ తెలియదు. దీనికి సంబంధించి కూడా క్లాసెస్లో చాలాసార్లు చెప్పాను నేను. సరే, మనం పోయం ఏంటి చూద్దాం. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఏ హౌస్ అండ్ ఏ హోమ్, డిస్కస్ ఇట్ విత్ యువర్ పార్ట్నర్, దెన్ రీడ్ ద పోయం. ఫస్ట్ హౌస్కి హోమ్కి తేడా ఏంటంటే, మనం నివసించడానికి ఉపయోగించే కట్టడాన్ని ఏమో హోమ్ అంటాము, లేదా ఆ కమర్షియల్ పర్పస్గా యూస్ చేసే దేనైనా సరే, బిల్డింగ్ దేనైనా సరే హౌస్ అంటాం సింపుల్గా చెప్పాలంటే. ఇక్కడ మనకి రిలేషన్షిప్స్ లాంటి రిలేటివ్స్ లాంటి వాళ్ళు, అంటే మన హార్ట్కి దగ్గరగా ఉన్న వాళ్ళు ఉంటారు, ఇక్కడ మనకి కమర్షియల్గా వాళ్ళు ఉంటారనమాట. ఓకే, సరే, ఫస్ట్ అసలు పోయం ఏంటో చూద్దాం. చూడండి, వాట్ ఈస్ ఎ హౌస్, ఇట్స్ బ్రిక్ అండ్ స్టోన్ అండ్ వుడ్ దట్స్ హార్డ్, సమ్ విండో గ్లాస్ అండ్ పర్హాప్స్ ఎ యార్డ్, its eaves and chimneys and and tile floors and stucco and roof and lots of doors. What is a home? It's loving and family and doing for others. Its brothers and sisters and fathers and mothers. Itself unselfish cats and kindly sharing and showing your loved ones. You are always caring. లౌరైన్ ఎం హల్లీ అని ఒక ఆయన రాయడం జరిగింది. అది చూడండి డిఫరెన్స్ ఎలా ఇచ్చారో మనకి ఇక్కడ. వాట్ ఈజ్ ఎ హౌస్ అంటే ఏంటి, బ్రిక్తో, ఇటుకలతోనూ, స్టోన్తోనూ లేదా వుడ్తోనూ మనకి కట్టేటటువంటి ఒక కన్స్ట్రక్షన్. కొన్ని విండోస్ ఏమో గ్లాస్తో ఉంటాయి, పెర్హాప్స్ ఒక యార్డ్ అంత కొలతో. ఓకే, ఈవ్స్ అంటే మనకి ఏంటంటే ఇక్కడ ఈవ్స్ మనకు రూఫ్కి సైడ్ కట్టి ఒక కట్టడం అనమాట. ఈవ్స్ మనకి రూఫ్కి ఎక్స్టెన్షన్కి గోడలకి బయటకు కట్టే దాని ప్రాంతాన్ని ఈవ్స్ అని పిలుస్తాం మనం. ఓకే, చిమ్నీస్ అంటే తెలుసు కదా, పొగ బయటకు వెళ్ళడానికి. పాతకాలాల్లో మనకి ఆ గొట్టంతో వంటగదిలోంచి గొట్టం ఒకటి పైకి ఎలా ఉండేది సిమెంట్ కట్టడంతో. టైల్ ఫ్లోర్స్ అంటే ఏదైతే కన్స్ట్రక్షన్ చేయడానికి అవకాశం ఉంటుందో ఆ పార్ట్స్ అన్నీ కూడా ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. అవన్నీ చూసుకోవాలి. ఓకే, ఈ స్టోకు అంటే ఏంటంటే మనకి ప్లాస్టరింగ్ అనమాట. ప్లాస్టరింగ్ చేయడానికి మనం స్టోకు అంటాం.
స్టకు. ఇలా వాట్ ఈస్ ఎ హోమ్. ఇక్కడ ఈ పారాగ్రాఫ్ అంతా కూడా మనకి ఏం చేశాడు, హౌస్ అంటే ఏంటో ఎక్స్‌ప్లెయిన్ చేశారు. అంటే ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసి చూస్తే హౌస్‌లో మనకి ఏం కనిపించాయండి, హౌస్ ఒక కన్‌స్ట్రక్షన్ చేయడానికి ఉపయోగపడే విధంగా ఉండేటువంటి విషయాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. మరి హోమ్ చూడండి ఏమంటున్నాడు. వాట్ ఈస్ ఎ హోమ్? ఇట్స్ లవింగ్ అండ్ ఫ్యామిలీ అండ్ డూయింగ్ ఫర్ అదర్స్. ఇట్స్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అండ్ ఫాదర్స్ అండ్ మదర్స్. ఇట్స్ అన్‌సెల్ఫిష్ యాక్ట్స్ అండ్ కైండ్లీ షేరింగ్ అండ్ షోయింగ్ యువర్ లవ్డ్ వన్స్. యు ఆర్ ఆల్వేస్ కేరింగ్. ఇందాక చెప్పాను కదా! ఈ ఫీలింగ్స్ ఏవైతే ఉంటాయో అది హోమ్ అని పిలవచ్చు. అదే కన్‌స్ట్రక్షన్ ఏదైతే ఉంటుందో దాన్ని హౌస్ అని పిలవచ్చు. అంటే మనం ఉండేది హౌసే. దాంట్లో మనం ఫ్రెండ్స్ మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఉంటారు కాబట్టి వి కెన్ ఎక్స్‌పెక్ట్ లవ్ అండ్ కేరింగ్ ఈచ్ అదర్. మనకి ఒకరికొకరికి లవ్ గాని, కేరింగ్ గాని చూపించుకునే ప్లేస్‌ని మనం హోమ్ అని పిలుస్తాం అనమాట. ఓకే. ఇది హౌస్. ఆహ్, మెటీరియల్ బిల్డింగ్ ఏమో హౌస్ అయితే ఈ సైకాలజికల్‌గా మనం ఫీల్ అయ్యే ఫీలింగ్ అంతా కూడా హోమ్ అనమాట. ఈ రకంగా మనం హౌస్‌కి, హోమ్‌కి తేడా చూడొచ్చు. మరి నెక్స్ట్ చూడండి. దీన్ని బేస్ చేసుకొని కూడా మరికొన్ని క్వెషన్స్ ఇవ్వడం జరిగింది. డూ యూ అగ్రీ విత్ వాట్ ద పోయెట్ సేస్? టాక్ టు యువర్ పార్ట్నర్ అండ్ కంప్లీట్ ది సెంటెన్సెస్. ఏ హౌస్ ఈస్ మేడ్ ఆఫ్. హౌస్ దేనితో మేడ్ అవుతుందండి మనకి? దేనితో రెడీ అవుతుంది? బ్రిక్ అండ్ స్టోన్ అండ్ వుడ్ దీంతో మనకి అవుతుంది. ఇట్ హ్యాస్ దీంట్లో మనకి ఏముంటాయి? చిమ్నీస్ ఉంటాయి, విండో గ్లాసెస్ ఉంటాయి, టైల్స్ ఉంటాయి, ఫ్లోర్స్ ఉంటాయి. ఏ హోమ్ ఈస్ మేడ్ బై ఫ్యామిలీ. లవింగ్ అండ్ కేరింగ్ మొత్తం వీటితో మనకి రెడీ అవుతుంది. ఇట్ హ్యాస్ లవ్, అన్‌సెల్ఫిష్ యాక్ట్స్, షేరింగ్, షోయింగ్ లవ్ ఆన్ అదర్స్ ఇలాంటివన్నీ కూడా మనకి దీంట్లో కనిపిస్తా ఉంటాయి. నా కంప్లీట్ ది సెంటెన్స్ అబౌట్ యువర్ హౌస్ అండ్ హోమ్. మై హౌస్ ఈస్ అని చెప్పి మీ సొంతంగా ఏదైనా మనం అక్కడ ఫీల్ చేయొచ్చు. ద బెస్ట్ థింగ్ అబౌట్ మై హోమ్ ఈస్ అంటే ఎవరి ఎక్స్‌పీరియన్సెస్ వాళ్ళు ఇక్కడ షేర్ చేయొచ్చు. ఇక్కడ మనకు ప్రాక్టీస్ అనమాట. లెంగ్తీ ప్రాసెస్. ఇక లాస్ట్‌లో మనకు సో యువర్ సన్ ఈస్ స్టిల్ గోయింగ్ టు కాలేజ్. ఎ మ్యాన్ రిమార్క్ టు అనదర్. వాట్ ఈస్ హి గోయింగ్ టు బి వెన్ హి ఫైనల్లీ గ్రాడ్యుయేట్స్? రిప్లైడ్ ద సెకండ్ ఓల్డ్. మీ పిల్లోడు ఇంకా స్కూల్‌కెళ్తున్నాడా? వెళ్తున్నాడు. మరి చివరికి ఏం చేస్తాడు? ఏం సాధిస్తాడు అనుకుంటే ఫైనల్లీ గ్రాడ్యుయేట్ అయ్యేసరికి ఓల్డ్ అవుతాడు. అంటే చాలా కాలం నుంచి కాలేజ్‌కి వెళ్తూనే ఉన్నాడనమాట. ఇప్పుడు మూవీస్‌లో కమెడియన్స్ చూస్తా ఉంటాం. ఎన్ని సెమిస్టర్‌లు అయినా సరే అక్కడే ఉంటాడండి. సో, ఇది ఫ్రెండ్స్ మనకి ఫస్ట్ లెసన్ హూ డిడ్ ప్యాట్రిక్స్ హోంవర్క్ అని లెసన్. దీని తర్వాత మనం సెకండ్ లెసన్ చూద్దాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇది కొంచెం న్యూ సబ్జెక్ట్ కాబట్టి మీకు మెటీరియల్ ఎక్కువ ఎక్కడ దొరకదు దీనికి సంబంధించి. బట్ ఇక్కడే మీరు టెక్స్ట్ బుక్స్, పీడిఎఫ్స్ అందుబాటులో ఉన్నాయి. వాటికి సంబంధించినవన్నీ కూడా డౌన్లోడ్ చేసుకొని నెట్‌లో నుంచి బాగా ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే ఇది ఒక అవకాశమనే చెప్పొచ్చు ఎవరికైనా సరే. గుర్తుపెట్టుకోండి, ఈ ప్రీవియస్ టెక్స్ట్ బుక్స్ చదివిన వాళ్ళు ఎప్పుడు నష్టపోరండి. ఎందుకంటే అక్కడ వాళ్ళు సబ్జెక్ట్ నేర్చుకుంటారు. ఆ సబ్జెక్ట్ ఎప్పటికైనా ఉపయోగపడుతుంది. ఈ ఇంగ్లీష్ లాంగ్వేజ్ నేర్చుకోవడం మన అల్టిమేట్ గోల్. సో, అక్కడ నేర్చుకొని ఇప్పుడు ఈ టెక్స్ట్ బుక్‌లో కొత్తగా స్టార్ట్ చేయడం అనేది టైం వేస్ట్, ఇప్పటిదాకా చదివింది వేస్ట్ అయిపోయిందనే ఫీలింగ్ ఉందంటే మీ యొక్క ప్రిపరేషన్ ప్రాపర్ వేలో ఆలోచించట్లేదని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ప్రిపరేషన్ అనేది ఇవేమీ మనకు స్కూల్ ఎగ్జామినేషన్స్ కాదండి. ఒక టెక్స్ట్ బుక్ ఇచ్చి దానిలో నుంచి ఇక్కడ క్వెషన్స్ వస్తుంది. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఆన్సర్ దీని క్వెషన్ కన్నా చెప్పుకోవడానికి. కాంపిటీటివ్ ఎగ్జామ్స్ అనేది క్యాండిడేట్ యొక్క ఆ యొక్క ఇంటెలిజెన్స్ చెక్ చేయడానికి, వే ఆఫ్ థింకింగ్ చెక్ చేయడానికి కండక్ట్ చేసే ఎగ్జామినేషన్స్ కాబట్టి సబ్జెక్ట్ ఎంత నేర్చుకుంటే మీరు అంత ఎఫెక్టివ్‌గా ఆన్సర్ ఇవ్వగలుగుతారు. అక్కడ అవుట్‌పుట్ అంత ఎఫెక్టివ్‌గా ఉంటుంది కాబట్టి అవి ఏం వేస్ట్ అయిపోవు. ఇంకా మీకు లక్ ఉంటే ఒకవేళ ఆ టెక్స్ట్ బుక్స్ నుంచి మేము సిలబస్ కూడా ఇచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. ఎనీవే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థాంక్ యూ సో మచ్.